ఎన్టీఆర్ మహిళా పక్షపాతి అని అదే తరహాలో సీఎం చంద్రబాబు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులు తెలిపారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారిక సదస్సు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఘటనలు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా అండగా ఉందని భరోసా ఇచ్చారు. It's a great occasion to be here in the pious city of Tirumala. We are going to have a very deliberate and detailed meeting on women's empowerment. The committee under Lok Sabha and all the state committees who are looking after these things in respective state legislatures, they will all be assembling and discussing for 2 days how the women are empowered, because actual power comes to the society through empowerment of women, and we are going to deliberate it in detail there. Thank you. Thanks. I would like to again give my sincere thanks to honorable speakers, honorable chairman, deputy chairman and chief minister of Andhra Pradesh for making very excellent arrangement and very good hospitality. Thank you. Of course, we are very happy. We have come for a women empowerment program, and it is at a national level. We are extremely happy about it. Yeah, it's the first time it's happening, and it is arranged very well, and we are eager to go and see everything. I like to have such conventions so that we can exchange ideas, we can do a better understanding, better communication, we can build better country, better policies we can make it, because women are very important. After that I will go and see, I will later come back and tell you. Evening మహిళలు అన్ని రకాలుగా ముందుండాలని, అన్నిట్లో కూడా మేము ముందుండామని కూడా మేము గొప్పగా కూడా మేము చెప్తున్నాం. ఫ్లైట్ నడిపే దగ్గర నుంచి కింద ఆటో దాకా అన్నిట్లోనూ కూడా మహిళా సాధికారత బాగా ముందుంది. దాంట్లో భాగంగా ఈరోజు మీటింగ్లో కూడా చాలా విషయాలు కూడా మాట్లాడతారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రకాలుగా పెద్దపీట వేసిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈ రంగంలో మళ్ళీ మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి తల్లికి వందనం లాంటిది కూడా, తల్లికే వందనం కూడా వేసినారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వేసింది కూడా జరిగింది. ఇలాంటివి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేపట్టాం. ఏది ఏమైనా మహిళలకు కూడా ఆస్తిలో కూడా సగం హక్కు కల్పించిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. మహిళా సాధికారత కూడా ఇప్పుడు ఇంకా చాలా విషయాలు కూడా ఇక్కడ చర్చించుకుంటాం. అయిన తర్వాత మరొకసారి మాట్లాడతాం. సోషల్ మీడియాలో మహిళల మీద ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న వాళ్ళ సోషల్ మీడియాలో మహిళల మీద చాలా అంటే వాళ్ళకి మానసిక దాడులు అనేది, వాళ్ళని రకరకాల వ్యాఖ్యానాల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియాలోని కాలకేయుల ద్వారా ప్రలోభ చేయడము, వాళ్ళు మాట్లాడడము ఇలా చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా సోషల్ మీడియా మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. బాధితులం మేమందరము, ప్రతి ఒక్క మహిళ ఈ సోషల్ మీడియా మీద బాధపడ్డవాళ్లే. ఇంకా మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయి మహిళలకు సంబంధించిన విషయాలు, దాంట్లో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంది. మహిళలకు ఇలాంటి సదస్సులు పెట్టేసి వాళ్ళ సమస్యలను బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక డిస్కషన్ జరిగి దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రభుత్వంలో కానీ చట్టాలలో కానీ ముఖ్యంగా చేసుకుంటూ వెళ్తేనే మనకు అభివృద్ధి ఉంటుంది, మహిళల యొక్క పరిస్థితులు మెరుగుపడే